వారు 2000 సంవత్సరాల క్రితం భూమి జన్మించని నమ్ముతున్నావా? అంత మాత్రం కదా 33.5 సంవత్సరాలు జీవించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి సమస్త మానవుల పాపం కొరకు, నీ పాపం కొరకు ఆయన కల్వరి గిరిలో తన రక్తమునంతా దారిపోసి చనిపోయాడని నమ్ముతున్నావా? అంత మాత్రం కాదు 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన తిరిగి లేచిన దేవుడు పరలోకమునకు వెళ్ళిపోయాడు, మరలా త్వరలో భూమికి రాబోతున్నాడని నమ్ముతున్నావా? ఆయన రాకడొచ్చే పర్యంత వరకు లేదా మన పోకడ పోయేంత వరకు అయినా క్రీస్తుకు బిడ్డగా నమ్మకంగా జీవిస్తావా? దేవుని సంఘ కార్యక్రమంలో పాలు పొందుతావా? అంత మాత్రమే కాదు, ఒకవేళ నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఒకవేళ హేళన చేసిన, అపహాసం చేసిన క్రీస్తును వదిలేస్తావా? ఒకవేళ పాపం నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తే పాపం చేస్తావా? నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నీ బ్రతుకు కాలం అంతా క్రీస్తుకు సాక్షిగా జీవిస్తావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో